హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బియ్యం పిండి రాగితో రొట్టి చేసుకుందామండి. ఆ రొట్టె ఎలా చేసుకోవాలి, దీంట్లో ఏమేమి వేయాలో ఇప్పుడు ముందుగా చూసుకుందాం. ఫస్ట్ కొంచెం బియ్యం పిండి, దాని మీద తక్కువ కొంచెం రాగి పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసుకోబోతున్నామండి. అవి ఏంటంటే, ముందుగానే తరిగి పెట్టాను నీట్గా క్యారెట్, ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర, అల్లం కూడా తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ ఈ పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది క్యారెట్ బీఫ్ పిండి రొట్టె అండి. క్యారెట్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నా పర్లేదు, పిల్లలకి ఎలాగలాగా క్యారెట్ పెట్టాలి కదా. తినని పిల్లలు అయితే ఇష్టంగా తింటారు క్యారెట్ని. ఉట్టి క్యారెట్ తినకపోతే ఇట్లాగా నీట్గా రొట్టెలాగా చేసి పెట్టచ్చు. ఇట్లా పెట్టి దీంట్లో నువ్వులు ఉంటే కొంచెం నువ్వులు వేసుకోండి. జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను నేను. నువ్వులు ఐరన్ కదా, ఏదో విధంగా పిల్లలు తినేలాగనమాట. ఈ నువ్వులు వేసుకొని వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. నీట్గా అన్నిటినీ ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెంగా వాటర్ వేసి కొంచెం డో ప్రిపేర్ చేసుకోవాలి టైట్గా. మరీ లూజ్ కాకుండా నేను చూపిస్తాను. కొంచెంగా వాటర్ వేసి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా పిసుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా మనం ముద్ద చేసినప్పుడు ఇలా ముద్దలా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేద్దామో ప్రాసెస్ చూద్దాం. ఇది ఇలా నీట్గా కలుపుకొని ఒక సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడు ఇట్లా ఒక బాండీ తీసుకొని దీన్ని లో ఫ్లేమ్లో మొత్తం సిమ్లో పెట్టేసిన తర్వాత దీంట్లో ఒక 2 చుక్కలు నూనె పోసుకుందాం. ఇట్లాగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోసుకున్న తర్వాత ఇది బాండీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ ఇట్లా తిప్పుకుందాం. మొత్తం బాండీ అంతా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవ్వాలండి. ఇలాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇది కొంచెం హీట్ అయిన తర్వాత బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇది దించి పక్కన పెట్టేసుకొని ఇది ఒక ముద్ద ఇట్లా ఒక బాల్ చేసుకుందాం. ఇట్లా ఒక బాల్ తీసుకొని ఇది మధ్యలో పెట్టి నీట్గా ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేయాలి. రొట్టెలాగా రౌండ్గా ఇలా రౌండ్గా ప్రెస్ చేసిన తర్వాత దీనికి ఇట్లా హోల్స్ పెట్టుకోండి. జాగ్రత్తగా పెట్టుకోండి, బాండీ కాలుతుంది ఎందుకంటే వేడిగా ఉంది కదా. ఇట్లా అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని ఒక క్లాత్ హెల్ప్తో మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి, ఎక్కువేం పట్టదు. కొంచెం ఈ హోల్స్ పెట్టాం కదా, దాంట్లో ఒక్కో డ్రాప్ ఆయిల్ ఇట్లా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొట్టెని అనేది కాల్చుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. రొట్టె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. రాగి పిండి, బీఫ్ పిండి వేసాం కాబట్టి
పిల్లలకి చాలా హెల్దీ కూడా. రాగి పిండి పిల్లలు తిన్నవాళ్ళు ఇలా రొట్టి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ ముక్క తగులుతా, ఉల్లిపాయ, కొత్తిమీర, కలర్ఫుల్గా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. 10 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా ఎంత నీట్గా కాలిందో. ఇలా తీసేస్తే వచ్చేసేయాలి. ఇదిగోండి, దీన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇంకోసారి కలర్ చేంజ్ అయ్యేదాకా బ్యాక్ సైడ్ కూడా ఉంచేసుకొని తీసేసుకుందాం. ఒక 2 మినిట్స్. చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఎంత టేస్టీ రొట్టి రెడీ అయిపోయింది. ఇట్లాగే ఇంకోటి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇట్లా ఆయిల్ వేసి పిండి ఆరిపోతే కొంచెం ఇలా తడి చేసుకోండి. చెయ్య వాటర్లో పెట్టి ఈ పిండిని తీసుకొని ఇట్లా ముద్ద చేసుకొని మళ్ళీ బాండీలో, ఆల్రెడీ హీట్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఒత్తుకోండి చిన్నగా. అదే విధంగా రౌండ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అట్లా హోల్స్లో ఇట్లాగా పోసుకున్నాక ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇట్లా మళ్ళీ మూత తీసుకొని చెక్ చేసుకుందాం. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకి చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టంగా తింటారు. ఇదోసారి చేసి చూసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందా ఏందా అని చెప్పి. బాయ్.